ప్రభుత్వం పోవడానికి మెయిన్ కారణం ఏంటిదంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మేము కొట్లాడింది దేనికోసం అంటే, ఈ ఎగ్జామ్స్ అన్ని ఓవర్ ల్యాప్ అవుతున్నాయి, గ్రూప్ 2 ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి మేము గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొట్లాడితే అందరూ, ఈవెన్ గ్రూప్ 1 పేపర్ లీక్ అయినప్పుడు కూడా ఏ నిరుద్యోగి రోడ్ల మీద ఎక్కినటువంటిప్పుడు మేము గ్రూప్ 2 అభ్యర్థులు, మేము మా న్యాయమైన డిమాండ్, మా ఎగ్జామ్స్ అన్ని ఓవర్ ల్యాప్ అయినని చెప్పేసి మేము టీఎస్పీఎస్ని 2 సార్లు ముట్టడించి, ఈ గ్రూప్ 2 ఆ టీఎస్పీఎస్సీ 2 సార్లు ముట్టడి కార్యక్రమమే అందరి నిరుద్యోగులు చైతన్యవంతం చేసింది. డిఎస్సి కావచ్చు, గురుకుల కావచ్చు, జేఎల్ కావచ్చు, అందరిలో చైతన్యం చేసి ఈ గ్రూప్ 2 అభ్యర్థులతో పాటు మిగతా ఆస్పిరెంట్ కూడా ఏకమయ్యి ఆ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ రోజు మేము కోరుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము, ఇష్టపడి తెచ్చుకున్నాము. ఎందుకు తెచ్చుకున్నాము అంటే, తీన్మార్ మల్లన్న కావచ్చు, ఈ రోజు ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నట్టు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏమన్నారంటే, మీకు ఉద్యోగాలు రావాలంటే ఆ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి 4 ఉద్యోగాలని పీకండి, మీరు అప్పుడు మాత్రమే మీకు ఉద్యోగాలు వస్తాయి. మీరు అది చెయ్యాలంటే లైబ్రరీలు, స్టడీ హాల్లు, యూనివర్సిటీ లైబ్రరీలు, జిల్లా లైబ్రరీలు, గ్రంథాలయ లైబ్రరీ, అన్ని లైబ్రరీలు చేసి ఊర్లలోకి వెళ్ళండి, ప్రచారం చేయండి, ఓటు వేయించండి, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురండి, మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేస్తే మేము పుస్తకాలన్నీ పక్కకు పెట్టేసి ఎలక్షన్ వరకు, డిసెంబర్ వరకు మేము ఈ ప్రభుత్వ ఏర్పాటులో మేము చాలా భాగస్వాములు అయినాము. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చెప్పినప్పుడు ప్రతి వేదికల మీద నిరుద్యోగుల ఓటు బ్యాంకు తోటి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అలాంటిది మేమేమడుతున్నట్టు డిమాండ్ చేస్తలేమండి. ఎవరైనా మా నిరుద్యోగ మిత్రులు ఎవరైనా కానీ ఆవేశంతో, బాధతో మాట్లాడి ఉండొచ్చు, కోపంలో మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళందరి తరపున మేము క్షమాపణ వేరుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఆవేదన ఉంటుంది, ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్క విధంగా ఉండదు. వాళ్ళు ఎవరైనా మాట్లాడి ఉంటే ఆవేదనతో మాట్లాడి, కడుపుతో మాట్లాడి, దాన్ని మీరు ఎవరు కూడా వ్యక్తిగతంగా దృష్టిలో పెట్టుకొని మాలాంటి నిరుద్యోగ సీరియస్ ఆస్పిరెంట్కు అన్యాయం చేయకండి. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేలకి ఇక్కడ చాలా మంది బస్సు యాత్ర చేస్తున్నాం. మేమండి కాలికి బలపం కట్టుకొని, మా మిత్రులు బస్సు యాత్ర చేసిర్రు, మాకు తోచినట్టు వాళ్ళ మీ కాలికి బలపం కట్టుకొని ప్రతి వాడ, ప్రతి ఇల్లు, ప్రతి ఒక్కొక్కళ్ళు 50 ఓట్లను 100 ఓట్లను ఇది చేసేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాట్లు భాగస్వాములు అయినాం. అలాంటిది మాకెందుకు అన్యాయం చేస్తూ ఉన్నారు? మరి ప్రభుత్వానికి ఎవరైనా మిస్గైడ్ చేస్తున్నారా, లేకుంటే అధికారులు ఎవరైనా మిస్గైడ్ చేస్తున్నారా మాకు అర్థం కావట్లేదు. కానీ రేవంత్ రెడ్డి గారే ప్రెస్ క్లబ్లోకి వచ్చేసి గ్రూప్ 2లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పోస్టులను పెంచి ఎగ్జామ్ నిర్వహిస్తామన్నారు. కానీ ఎందుకు గ్రూప్ 1లో అడగకుండా పెంచారు, డిఎస్సిలో పెంచారు, అన్నింటిలో పెంచారు. కానీ గ్రూప్ 2 అభ్యర్థులు ఏం తప్పు చేశారండి? ఏం పాపం చేశారండి? ఈ ప్రభుత్వ ఏర్పాట్లో భాగస్వాములు అయింది గ్రూప్ 2 అభ్యర్థులే కదా. మరి ఎందుకు గ్రూప్ 2 అభ్యర్థులకు అన్యాయం చేస్తూ ఉన్నారు? ఒక్కొక్కళ్ళకు పెళ్లిళ్ళు, మీరు క్యాలెండర్ ఇయర్ అంటున్నారు, మేము క్యాలెండర్ ఇయర్ని తప్పు పడతలేము. కానీ ఇక్కడ ఉన్నటువంటి మేము 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పాలనలో మేము చాలా అన్యాయమైనాము. ఇంకోటి ఏంటంటే, వివిధ సంఘాలకు, నేను ఇక్కడి నుంచి చెప్తా, రిక్వెస్ట్ అనుకోండి, మీరు ఏమనుకోండి, వివిధ సంఘాలకు, వివిధ పార్టీ నాయకులకు, వివిధ పార్టీ ఎమ్మెల్యేలకు, అయ్యా మీకు తెలిస్తే మాట్లాడండి డిబేట్లలో, తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. ఎందుకంటే మీ వల్ల 10 సంవత్సరాలు మా జీవితాలు రోడ్డున పడే సంకనాకినాయి. మీ వల్ల మాకు పెళ్ళిళ్ళు కాక, మా మిత్రులకు, మా అమ్మాయిలకు, అబ్బాయిలకు పెళ్ళిళ్ళు కాక ఇట్లా మళ్ళీ ప్లకార్డులు పట్టుకొని రావాల్సిన పరిస్థితి. మీకు తెలిస్తే డిబేట్లలో మాట్లాడి, లేకుండా మీరు 10 సంవత్సరాలు రాజకీయం చేసి మా జీవితాన్ని సంకనాకిచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు కూడా మీరు వచ్చి మీరు రండి, ప్రతిపక్షం అన్న తర్వాత రావాలి, కానీ తెలుసుకొని మాట్లాడండి. మా డిమాండ్ ఏంటిది? ఇక్కడ నిరుద్యోగ అభ్యర్థులు అసలు డిమాండ్ ఏంటిది? ఇది ఆ డిమాండ్ చేసుకోకుండా క్యాలెండర్ ఎవడు అడిగింది? ఆ క్యాలెండర్ ఎవరు నీకు? తర్వాత వేసుకో క్యాలెండర్ ఇయర్ అంటే మళ్ళీ మీరు క్యాలెండర్ ఇయర్ వేస్తే మళ్ళీ ఇంకో సంవత్సరం వెయిట్ చేయాలా? అంత ఓపిక లేదు. మాకు పెళ్ళిళ్ళు కాలేదు, మాకు తెల్ల వెంట్రుకలు పడతా ఉన్నాయి. కానీ మేము అడిగేది ఏంటంటే ఒకటే డిమాండు, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహించండి. అది కూడా డిసెంబర్లో ఎందుకు నిర్వహించండి అని అంటున్నామంటే, గ్రూప్ 2, గ్రూప్ 3 సేమ్ సిలబస్ అండి. కామన్ సెన్స్ ఉన్నటువంటి అభ్యర్థికి, తెలివి ఉన్నటువంటి అభ్యర్థికి ఎవరికైనా అర్థమవుతుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 సేమ్ సిలబస్ అండి, సేమ్ ప్యాటర్న్. ఈ 2 ఆగస్టులో ఎగ్జామ్ పెట్టి, గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టి, నవంబర్లో మళ్ళీ గ్రూప్ 3 ఏందండి? ఆగస్టులో గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థి నవంబర్ గ్రూప్ 3 వరకు వెయిట్ చేస్తాడా చేయడా? ఒక్కసారి ఆలోచించండి. చేస్తాడు. కానీ అశోక్ నగర్ లో ఒక ఫేక్ బ్యాచ్ తయారైంది. ఆ ఫేక్ బ్యాచ్ ఎవరంటే గవర్నమెంట్ ఉద్యోగులు. వాళ్ళు ఆగస్టులో పోస్ట్ పెంచకుండా ఎగ్జామ్ పెట్టాలి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సెక్యూరిటీ ఉందయ్యా. మాకు ఏ సెక్యూరిటీ లేకుండా ఇలా ప్లకార్డులు పట్టుకొని ఈ లైబ్రరీలో మేము 5 రూపాయల భోజనం తింటూ ఉన్నాము. వాళ్ళకు మహా అంటే 3-4% ఉంటారు. వాళ్ళ కోసము మా జీవితాలని ఆగం వేయకండి.
కానీ ఎందుకంటే మన న్యాయమైన డిమాండ్ ఇటు మేము ఇప్పటికీ మన మానవత దృక్పథంతో మా మీద ఆలోచించి మా గురించి ఆలోచించి మీతో పాటు మేము ఎలక్షన్లో తిరిగి ప్రచారం చేసి ఓట్లు వేసి ప్రభుత్వం ఏర్పాటు కారణకులైనటువంటి వాళ్ళు మేము ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచి ఈ ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహించాలి. అదేవిధంగా ఏంటంటే ఒక్కొక్కరికి పెళ్ళిళ్ళు కాలేదండి. వాస్తవంగా నేనే ఎగ్జాంపుల్, మా తమ్మునికి మొన్న ఏప్రిల్లో పెళ్ళయింది, వాడు ఎస్ఐ, వాడు ఎంగేజ్మెంట్ కూడా పోలేదండి నేను. ఎందుకంటే ఏ ముఖం చూయించుకోవాలి, ఇంటికి వెళ్ళి ఎక్కడ ఊళ్ళో చుట్టాలను అడిగినా ఏడికి అడిగినా కానీ అరే మీ తమ్మునికి ఉద్యోగం వచ్చింది నీకు ఎందుకు రాలేదంటే ఇగో ఈ గత ప్రభుత్వం చేసినటువంటి కారణాలు ఇగో ఇవి. అరే ఈ గత ప్రభుత్వం చేసినటువంటి కారణాలు ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, ఆ నిజాన్ని తెలుసుకోండి. మీ పాలనలో మేము ఆగమైనాము, ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి. వచ్చేటప్పుడు కూడా మీరు మాట్లాడేటప్పుడు అరే నిరుద్యోగులు అన్యాయమైనారు, ఇప్పటికైనా అసలు విషయాన్ని ప్రతిపక్షాలు తీసుకెళ్ళండి. ఎందుకంటే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచి ఎగ్జామ్ ని డిసెంబర్ లో నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 అభ్యర్థుల యొక్క డిమాండ్, దయచేసి మా డిమాండ్ నెరవేరుస్తారని చెప్పేసి ఈ వేదిక నుంచి మేము చేతులు జోడి వేడుకుంటా ఉన్నాము.